మనకి అసలు ఎంత తిన్నా ఏదో ఒకటి తినాలనిపించింది కదా చలికాలం. ఆ టేస్టింగ్ బర్డ్స్ ఉంటాయి కదా, వాటిని సాటిస్ఫై చేయలేమండి. సో మన సైడ్ ఉంటే చక్కగా అలా బయటికి వెళ్తే పునుగులు, బజ్జీలు, గారెలు అలా ఉంటాయి. ముంబైలో ఏముంటాయండి, మహా అయితే పావు బాజీ, వడాపావు, లేదంటే ఎగ్ ఆమ్లెట్ అలాంటివి ఉంటాయి. అవి తిన్నా మనకి సాటిస్ఫై అవ్వలేము, అవి మనం అంతా తినలేము కూడా కదా. ఇంకా అలా చెప్పేసి ఇంట్లోనే చేద్దామని చెప్పేసి మిర్చి బజ్జీ అనుకున్నాను. నిన్న సండే మార్కెట్ అండి, ఇంకా సండే మార్కెట్కి వెళ్తే ఇలా మిర్చి బజ్జీ కనిపించింది. దీన్ని షిమ్లా మిర్చి అంటారండి. మన సైడ్ దొరికే బజ్జీతో పోల్చుకుంటే ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఇది అంతా స్పైసీగా ఉండదండి, మనం బజ్జీని తినేయచ్చు అనమాట. మీకు గుర్తుంటే నార్మల్గా మన సైడ్ ఎగ్జిబిషన్స్ పెడతారు కదా, దాంట్లో ఇలాంటి మిర్చి బజ్జీలు, అప్పడాలు వేయించుతారు కదా, అక్కడ తగిలిచ్చి ఉంటాయి కదా, ఆ మిర్చి బజ్జీ అండి షిమ్లా మిర్చి బజ్జీ అంటారు. ఇదేమంత స్పైసీగా ఉండదు అనమాట మన వాటితో పోల్చుకుంటే. సో ఇంకా అలా స్టార్ట్ చేశాను అనమాట. ఆనియన్స్, మనం ఇంకా మిర్చి బజ్జీ తింటే నార్మల్గా తింటే అంత మజా ఏముంటుంది చెప్పండి, ఎలా అయినా చేసుకోవాలనుకున్నాం కదా. అదే మన స్ట్రీట్ స్టైల్లా చేసుకుంటే చక్కగా ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, దాంట్లో నిమ్మకాయ వేసి ఉప్పు కారం పెట్టేసి కలిపి పక్కన పెట్టేసుకున్నానండి. ఎందుకంటే వేడివేడిగా తీయంగానే స్టఫింగ్ పెట్టేసుకొని తినేయచ్చు అని చెప్పేసి. అసలు ఆ స్టఫింగ్ పెట్టుకొని అలా నోట్లో పెట్టుకుంటే అబ్బా నాకైతే ఎంత టేస్టీగా అనిపించిందో అంటే వన్ మంత్ 1 year నుంచి ఫుడ్ దొరకకపోతే ఎలా ఉండిద్ది అలా అనిపించింది అనమాట. అలా ఫీల్ అయ్యాను నేను ఇంకా. సో అంత బాగుందండి, చాలా హ్యాపీగా అనిపించింది అలా తింటే. ఫస్ట్ టైం చేశాను బట్ బాగా వచ్చింది అనమాట. అమ్మకి కాల్ చేసి అడిగాను అనమాట, మాది స్వీట్ షాపే కదా, ఇంకా నాన్న చెప్పారనమాట పిండి ఎలా కలపాలని. నేను పిండి కూడా శనగపిండి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటానండి. ఇక్కడ ముంబైలో అంతేం బాగోవు అనమాట, కాకపోతే గోధుమ పిండి బాగుండిద్ది. ఇంకా యాక్చువల్ మ్యాక్సిమం ఏంటంటే మనకి ఇక్కడ ఇడ్లీ రవ్వ దొరకదండి, అస్సలు దొరకదు. నేను ఎప్పుడు ఇంటి దగ్గర నుంచి 5 kgs అలా తెచ్చుకుంటాను అనమాట వెళ్ళిన ప్రతిసారి. సో శనగపిండి వచ్చేసరికి నాన్న పచ్చెనపప్పు ఉంటాయి కదా, వాటితో మిల్లు పట్టిస్తారండి, అందుకే ఆ శనగపిండే వాడతాను అనమాట. చాలా బాగుండిద్ది. బ్యాటర్ చూసారా, ఇలా కలుపుకోవాలి. మరీ థిక్ కాదు, మరీ పల్చ కలుపుకోకూడదు. పల్చగా కలుపుకుంటే మీకు ఏంటంటే అంత పైన మందంగా అనిపిదండి, కొంచెం పల్చగా మిర్చి కనిపిస్తూ ఉండిద్ది. సో ఇలా థిక్ కలుపుకుంటే లైట్గా, మరీ అంత థిక్గా కలుపుకున్నా బాగోదు, ఏగదనమాట. ఇలా అయితే బాగుండిద్ది, సెట్ అయిపోద్ది అనమాట. అలా మిర్చి చాలా లాగుంది, అందుకే ఆఫ్ చేశానండి నేను. మరీ అంత లాగుంటే మరీ తినలేం కదా అని చెప్పేసి ఒక మిర్చి బజ్జీని 2 slices కట్ చేశాను అనమాట. ఇంకా స్మెల్ మామూలుగా రావట్లేదండి, చాలా బాగా స్మెల్ వస్తుంది. నేను అప్పుడే ఆస్వాదించేసాను ఆ స్మెల్ని. అప్పుడు ఎప్పుడెప్పుడు తీస్తానా తినాలా అని ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా వేగుతూ ఉండగా ఇంకో సైడ్ టీకి పెట్టేశానండి. ఇదిగో మధ్యలో మా హస్బెండ్ వచ్చారు, అలా సడన్గా వాసన వస్తుంది ఏంటి అంత బాగా అని చెప్పేసి. ఇలా మా హస్బెండ్కి తెలియదండి నేను మిర్చి బజ్జీ వేస్తున్నానని. తను అప్పుడే నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి వచ్చారనమాట, నైట్ డ్యూటీ రెస్ట్ అనమాట. ఇంకా నిద్రపోతారు ఆఫ్టర్నూన్. అబ్బా మంచి స్మెల్ వస్తుంది కానీ అంటున్నాడు. ఇంకో పొయ్యి మీద అలా చాయ్ పెట్టేశానండి. అబ్బా బజ్జీ టీ కాంబినేషన్ అమ్మ మామూలుగా ఉండదు అనమాట. ఇంకా ఆ రోజు పండగ అనమాట మాకు. ఇంకా చాయ్ అలా పెట్టేసేసి ఇంకా ఇది ఏం చేశానండి, వేడిగా ఉన్నాయి, అసలు హ్యాండిల్ చేయలేకపోయాను అనమాట. అయితే అసలు అది తీసిన మూమెంట్ దగ్గర నుంచి ఎప్పుడు తింటానా అని రెడీగా ఉన్నాను అనమాట. ఇంకా బౌల్లోకి పెట్టేస్తున్నానండి ఇలా డెకరేషన్ లాగా. అదొక సాటిస్ఫై కళ్ళకనమాట, నోరుకి కాదు కళ్ళకు కూడా కావాలి కదా. ఇంకా అలా డెకరేషన్ లాగా, అంటే మరీ అంత డెకరేషన్ కాదు, జస్ట్ ఒక బౌల్లో అలా పేరుస్తున్నాను అనమాట. 1 by 1 అలా తినేయచ్చు చక్కగా స్టఫింగ్ పెట్టుకొని. ఇంకా అలా పెట్టేసుకొని ఇంకో బౌల్లో ఏమో ఇందాక ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అది పెట్టుకున్నాను. ఇలా మిడిల్లో కట్ చేశాను. చూసారు కదా మిర్చి చాలా బాగా బాయిల్ అయింది, అసలు చాలా సాఫ్ట్ ఉందండి లోపల. దానిపైన ఇలా స్టఫింగ్ పెట్టిన ఆనియన్స్, క్యారెట్ తెలుసు కదా, ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా దాని మీద ఆల్రెడీ నేను దాంట్లో నిమ్మకాయ పిండానండి, మళ్ళీ దాని మీద కూడా పిండుకుంటే ఇంకా బాగుండిద్ది పుల్లగా, నాలాంటి పులుపు తినే వాళ్ళకి. ఇంకా సో నేనే తినేసానండి ఫస్ట్.